హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను ఒక కొత్త అప్డేట్తో మీ ముందుకు వచ్చాను. స్క్రీన్పై చూపిస్తున్న టొమాటోస్ మరియు అల్లం పేస్ట్, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి ఈ విధంగా తీసుకొని సరిపడా ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, అల్లం పేస్ట్ తీసుకొని బెండకాయలను ఈ విధంగా కట్ చేసుకొని టమాటాని ఇలా జ్యూస్ చేసుకోండి. అది పక్కన ఉంచుకొని ఈ విధంగా తాలింపోపు, కరివేపాకు, పచ్చిమిర్చి తీసుకొని ఒక కడాయి తీసుకొని అందులో సరిపడా నూనెను వేసుకొని ఆ నూనె బాగా హీట్ అయిన తర్వాత అందులో వెల్లుల్లి, ఉల్లిపాయలు, కరివేపాకు ఈ విధంగా వేసుకొని బాగా రోస్ట్ అయినంత వరకు, ఎర్రగా వచ్చేంత వరకు ఇలా కలుపుతూ ఉండండి. అందులో సరిపడా అల్లం పేస్ట్ వేసుకోండి ఫ్రెండ్స్. అల్లం పేస్ట్ వేసుకుంటే చాలా చక్కగా ఉంటుంది. అవి బాగా వేగిన తర్వాత అందులో పసుపు, తగినంత పసుపు వేసుకోండి ఫ్రెండ్స్. ఇలా కలుపుతూ అందులో ఆ బెండకాయలు, కట్ చేసుకున్నటువంటి బెండకాయలను వేసి బాగా ఆ మసాలా మొత్తం కలిసే విధంగా పైకి కిందకి మొత్తం కలుపుతూ ఉండండి ఫ్రెండ్స్. ఈ విధంగా కలుపుకున్న తరువాత అందులో సరిపడా సాల్ట్, ఎవరు ఎంత తింటారో చెప్పలేం కాబట్టి మీకు సరిపడా సాల్ట్ వేసుకోండి ఫ్రెండ్స్. వేసుకొని బాగా మొత్తం పట్టేటట్టు కలిపి అందులో గ్రేవ్ చేసుకున్నటువంటి టమాటా జ్యూస్ని అందులో వేసేద్దాం ఫ్రెండ్స్. ఇలా వేసి మొత్తం ఆ టమాటా జ్యూస్ మొత్తం బెండకాయలను పట్టే విధంగా వేసి కలిపి అందులో సరిపడా కారం వేసుకోండి ఫ్రెండ్స్. మళ్ళీ దాన్ని బాగా నీట్గా చక్కగా కారం పట్టేంతవరకు కలపండి. ఈ విధంగా ఒక సైడ్కి చింతపండు తీసుకొని ఆ చింతపండుని గుజ్జుగా చేసుకొని ఆ చింతపండుని ఇందులో వేసుకుందాం ఫ్రెండ్స్. టేస్టీగా ఉంటుంది పులుపుదనం కోసం. సో ఇలా వేసిన తర్వాత బాగా కలిపి కావాలనుకుంటే కొద్దిగా వాటర్ వేసుకోండి ఫ్రెండ్స్. ఈ విధంగా వేసుకొని హై ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికితే టేస్టీ బెండకాయ కర్రీ రెడీ.